హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఎల్ కేపీ వివేకానంద. జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోంశాఖ సహా మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక్క న్యాయం కూడా జరగటం లేదని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, సీఎం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని ఏడల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు కేపీ వివేకానంద. అందరికీ నమస్కారాలు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతుందో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికీ తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమ్మీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సహాయం వారిని వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంట్లో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేటని చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో ఏమో కొట్లాడతారు, గల్లీలేమో దోస్తారా చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే, దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమ్మీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తక్షణం వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా మరి ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం ఉల్టా మళ్లీ ఆ బాలిక పైననే మళ్లీ హనీ ట్రాప్ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. అసలు 18 సంవత్సరాల నిండిన అమాయక పాపం మీద హనీ ట్రాప్ కేసు బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు బండి సంజయ్ కుమార్ మాట్లాడే మాటలేమో కోటలు దాటుతాయి. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నీకు ఇప్పుడు దేశం గుర్తొస్తలేదా, ధర్మం గుర్తొస్తలేదా? నిజంగా కూడా దేశం మీద, ధర్మం మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే తక్షణం రాజీనామా చేయాలి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజాలేఖానికి అందరూ కూడా.
డైరెక్ట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. నేరం ఆయన మీద కూడా మోపం జరిగింది. ఆయన కూడా కేసు బుక్ చేయాల్సిందే. కాబట్టి 10ని అడ్డు పట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధితురాల ప్రకారం బాధితురాలు తన పక్షాన వారి కుటుంబ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంత పట్టబయలు అయినా రాజకీయంగా ఎదుర్కొని ఏమి లేదు. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం బండి సంజయ్ గెలిచింది ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేదు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏమి లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికేలు వచ్చిన బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మన జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టినా అడుగుతున్నాం ఈరోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ముసలి కన్నీరు గారుస్తా ఉంటాడు, ముసలి కన్నీరు వేస్తా ఉన్నాడు. ఏదైనా సరే వాస్తవం ప్రజలకు తెలుస్తుంది. నిజాలు తెలియడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు బయటపడ్డది బండి సంజయ్ యొక్క అసలు నిజ స్వరూపం. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్లు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు. ఇమీడియట్ గా రాజీనామా చేయి. చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. పోక్సో కేసు కంటే ముందే హనీ ట్రాప్ కేసు అయింది. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు హనీ ట్రాప్ కేసు జరగక ముందే పోక్సో కేసు అయింది, తర్వాత హనీ ట్రాప్ కేసు ముందు వేసుకున్నారు అంటున్నారు. ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే 18 సంవత్సరాలు నిండని అమ్మాయి మీద పోక్సో హనీ ట్రాప్ కేసు అనేది వర్తించేది. అదొక దౌర్భాగ్యమైన ఆలోచన, తెలివి తక్కువ ఆలోచన. చెప్పేటోనికైనా వినాలి, వినడానికి వినాలి కదా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టిందంటేనే ఆయన యొక్క పనితీరు తన ఆలోచన విధానం దర్పణం పడతాం. అసలు 18 సంవత్సరాలు నిండని ఒక అమ్మాయి మీద వర్తించే హనీ ట్రాప్ కేసు ఇది బండి సంజయ్. అంటే ఇదంతా కూడా హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే బయటపడ్డాయి ఇవన్నీ కూడా. అప్పటి వరకు కూడా దాపరికాలు అన్ని దాచిపెట్టి అన్ని కూడా వారిని బ్లాక్ మెయిల్ చేసి నేను కేంద్ర మంత్రి కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్ లో గంటలు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారితో లాలొచ్చిపడి కేసు బుక్ కాకుండా ప్రయత్నం చేసినట్టు ఇప్పుడు సెక్షన్స్ కూడా నామాత సెక్షన్ పెట్టి ప్రయత్నం చేసి కొన్ని సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా వారు దొంగల గుంతలో వాళ్ళే పడ్డారు. వారు ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా వారే బండి సంజయ్ కుమార్ గారు వారి కొడుకే ఒప్పుకున్నారు. ఆ పాపతో 18 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయిని మాకు సహచరంగా మాకు రిలేషన్షిప్ ఉన్నది, మేము తిరిగినాము, గుళ్ళు పోయినాము, గోపురాలు పోయినాము, యాత్రలు పోయినాము, చాలా ప్రాంతాలు తిరిగినాము, నైట్ పార్టీలు చేసుకున్నాము, 31st నైట్ పార్టీ చేసుకున్నాము, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏం కాదు, వారే ఒప్పుకున్నారు. లిఖితపూర్వకంగా పోలీసుల కేసు ఇచ్చినారు. ఇది ఈరోజున్న రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచన చేయాలి. దేవుని పేరు మీద ధర్మం పేరు మీద చెప్పుకుని వచ్చే నాయకులను నమ్మొద్దు. ఇలాంటి నాయకులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. నిజంగా నువ్వు నీ ధర్మం పైన నీ యొక్క దానిపైన నీకు నమ్మకం ఉంటే రాజీనామా చేయి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంకెన్నో దాచిపెడతావు? ఎంతమంది బెదిరిస్తావు? ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తావు? ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు కదా. రేవంత్ రెడ్డి నీకు కాపాడుతాడు అనుకుంటే మాత్రం నీ భ్రమ. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నీకు గుణపాఠం తప్పదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.